చదును చేస్తే విగ్రహం బయటపడ్డది. ఏం పండుగ చేసుకుంటా అని చెప్పేసి మీరు? మా కులదైవం పండగ జరుపుకోవడానికి ఇదంతా చదును చేసేటప్పుడు ఆ విగ్రహం బయటపడ్డది. దాన్ని తీసుకొచ్చి మేము గుడిలో పెట్టుకున్నాము. ఆ విగ్రహం ఏ విగ్రహంగా భావిస్తారు మీరు? వరాహమూర్తి అని అంటున్నారు. దీనికి సంబంధించి ఏమైనా అధికారులు ఇక్కడికి వచ్చిర్రా? మొన్న 2 రోజుల క్రితం వచ్చి వీడియో తీసుకొని పోయారు. దాదాపు ఇంతకుముందు ఇట్లాంటి విగ్రహాలు ఎప్పుడైనా మీకు? ఇట్లాంటి విగ్రహాలు కానీ మన జైన మతానికి సంబంధించిన విగ్రహాలు బయటపడ్డాయి. గత 4 సంవత్సరాల కింద ఒకటి, 2 సంవత్సరాల క్రితం మరొకటి బయటపడ్డది. ప్రతి 2-3 సంవత్సరాలకు విగ్రహం అయితే బయటపడుతుంది ఇక్కడ ఈ ఏరియాలో. కులదైవం పండగ జరుపుకునేటప్పుడు ఈ ఏరియాలో చదును చేసేటప్పుడు ఒక చిన్న విగ్రహం బయటపడ్డది. ఆ విగ్రహాన్ని మేము చూసి మా గుడిలో పెట్టుకున్నాము. వేరే వాళ్ళు వచ్చి దాన్ని చూసి చరిత్రకారులు వచ్చి ఇది పురాతన విగ్రహం అని చెప్పారు. అది మేము మా గుడిలో పెట్టుకున్నాము. ఇంతకుముందు ఇక్కడ ఇట్లాంటి విగ్రహాలు కానీ ఇంకా వేరే విగ్రహాలు కానీ ఒకటి బయటకు వచ్చినాయి. ఇంతకుముందు ఒక 4 సంవత్సరాల క్రితం జైన మతకు సంబంధించిన విగ్రహాలు బయటపడ్డాయి. ఫస్ట్ 4 సంవత్సరాల కింద ఒకటి పడ్డది, 2 సంవత్సరాల కింద మరొకటి పడ్డది. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు అవుతుంది అది బయటపడి. మళ్ళీ ఇప్పుడు ఈ విగ్రహం బయటపడ్డది. అంటే ఎలాంటి విగ్రహాలు బయటపడ్డాయని? అంతకుముందు జైన మతపి విగ్రహాలు బయటపడ్డాయి. ఇప్పుడేమో మన వరాహమూర్తి విగ్రహం బయటకు వచ్చింది. అధికారులు వచ్చి ఏమని చెప్పినారు? మమ్మల్ని కదా ఇక్కడ వచ్చి ఒకసారి చూసుకొని పోయారు. ఇది చరిత్ర కళ ఏరియా అని చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.